ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపురాణం చతుర్థ భాగం. దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు. ధర్మకీర్తి మహారాజా, వర్ణాశ్రమ ఆచార యాథమైన సనాతన ధర్మం చెబుతున్నాను తెలుసుకో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాల వారు ఉన్నారు. వీరిలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ, ఉపనయనం 2వ జన్మ. కనుకనే వీరిని ద్విజులు అన్నారు. ఈ 4 వర్ణాల వారు స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చేయడం రాజుకి ప్రథమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషాండులు అంటారు. వీరిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్య సూత్రాలను, కర్మలను విప్రుడు తూచా తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత పాటించకపోతే పతితుడు అయినట్లు, సర్వధర్మ బహిష్కృతుడు అయినట్లు లెక్క. చతుర్వర్ణాల వారు యుగధర్మాలను గమనించాలి. యథోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకు గ్రామాచారాలను పాటించాలి. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేయాలి. స్వర్గ సంపాదం కాని ధర్మాన్ని, లోకం ఒప్పని ధర్మాన్ని వదిలివేయాలి. ధర్మకీర్తి, సముద్రయానం, కమండల ధారణ, అన్యకన్యను వివాహం ఆడటం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవడం, మధుపర్క సందర్భంగా పశువధ చేయడం, శ్రాద్ధాలలో మాంసం పెట్టడం, వానప్రస్థ స్వీకారం, శ్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్య, నర అశ్వమేధ చేయడం, మహాప్రస్థాగమనం ఇవి కలియుగంలో పరిహారానీయాలని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల వారు వారి వారి దేశీ ఆచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితుడు అవుతాడు, సర్వధర్మ బహిష్కృతుడు అవుతాడు. చతుర్వర్ణాల వారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని తెలియపరుస్తాను తెలుసుకో. బ్రాహ్మణుడు దాన ధర్మాలలో సాటి బ్రాహ్మణులను సంతృప్తిపరచాలి. జీవన భృతి కోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు, అధ్యాపనం చేయవచ్చు. స్నాన సంధ్యలు నిత్యము ఆచరించాలి. వేదాధ్యయనము చేయాలి. ఆయుధ జీవి కాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం. పరద్రవ్యాన్ని మట్టితో సమంగా చూడాలి. ఎప్పుడు లోకహితం కోరాలి. మృదువుగా సంభాషించాలి. ఋతుకాలంలోనే ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికి అహితం పలుకకూడదు. దాన ధర్మాలతో విప్రులని సంతోషపరచాలి. వేద అధ్యయనం చేయాలి. యజ్ఞాలతో దేవతల్ని ఆనందపరచాలి. ఆయుధ జీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తీరాలి. పశుపాలన, వాణిజ్యం, కృషి, వేదాధ్యయనం ఇవి ప్రధానంగా వైశ్యవర్ణ ధర్మాలు. యజ్ఞాలతో దేవతల్ని, దాన ధర్మాలతో విప్రుల్ని సంతృప్తిపరచాలి. శూద్రుడు క్రయ విక్రయాలతో ఆర్జించిన లాభాలతో కానీ, శిల్ప విద్యలతో సంపాదించిన ధనంతో కానీ దాన ధర్మాలు, యజ్ఞయాగాలు నిర్వహించాలి. ద్విజులకు అన్నింటా సహకరించడం వీరి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
ఋతుకాలంలో ధర్మపత్నిని కలవడం ప్రశస్తం. లోకహితం కోరడం మంగళప్రదంగా, ప్రియంగా, మృదువుగా మాట్లాడడం అనాయాసిత్వం. అట్లే శ్రమ లేకుండా నిపుణంగా పనులు చేయడం మహోత్సాహిత్వం. నిగర్విత్వం, సహనగుణం, తితిక్ష ఇవన్నీ అన్ని వర్ణాల వారికి సాధారణ ధర్మాలు. తమ వర్ణాశ్రమాలకు తగిన కర్మలను అనుష్ఠించడం ద్వారా అందరూ ముక్తికి అర్హులు అవుతారు. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ ఆచారాన్ని, క్షత్రియుడు వైశ్వ ఆచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇది ఆపద్ధర్మం మాత్రమే. వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా 4. 5వది లేదు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. కర్మయోగరతులై నిస్పృహులై శాంత మనస్కులై స్వకర్మ పరినిష్ఠితులై అన్ని ఆశ్రమాల వారు పునరావృతి రహితమైన ముక్తిని పొందగలుగుతారు. వీటిలో స్వకర్మను పరిత్యజించి పరకర్మను ఆశ్రయించినవాడు పాషాండు అనబడతాడు. అతడే సర్వధర్మ బహిష్కృతుడు అవుతాడు. ఇది దత్తుడు ధర్మకీర్తి మహారాజుకు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు. అతి ముఖ్యమైన ఈ వర్ణాశ్రమ ధర్మాలు 4 వర్ణాల వారు విధిగా ఆచరించవలసి ఉంటుంది. తరువాత షోడశ సంస్కారాల గురించి తెలుసుకుందాం. 4 వర్ణాల వారు తమ తమ వర్ణ ఆశ్రమాలకు తగిన కర్మలను ఖచ్చితంగా అనుష్ఠించవలసి ఉంటుంది. అప్పుడే ముక్తికి అర్హులు అవుతారు. ఆపత్కాల సమయాలలో, విపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మాన్ని ఆచరించవచ్చు. అలాగే క్షత్రియుడు వైశ్వ ఆచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇది ఆపద్ధర్మం మాత్రమే. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే.